షర్మిల కొడుకు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో జగన్ షర్మిలకి మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఈ ఫంక్షన్కి షర్మిల వెళ్ళి స్వయంగా పిలిచినా జగన్ వస్తాడా రాడా అని అందరూ అనుకున్నారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జగన్ భారతి షర్మిల కొడుకు ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి వచ్చారు. కానీ జగన్లో ఎక్కడా ఉత్సాహం కానీ మేనల్లుడి పెళ్లి అనే సంతోషం కానీ కనిపించలేదు. షర్మిల వాళ్ళ ఫంక్షన్కు జగన్ వస్తున్నారని సీఎం కార్యాలయం ఉదయమే ప్రకటన విడుదల చేసింది. ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో జగన్కు భారీ స్వాగతం లభిస్తుందని అందరూ భావించారు. కానీ జగన్కి ఎవరూ ఎదురెళ్లి స్వాగతం పలకలేదు. వేదికపై కూడా బావ అనిల్, చెల్లెలు షర్మిల అంటీ ముట్టనట్టుగా ఉన్నారు. అనిల్ అయితే జగన్కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. తల్లి విజయమ్మ మాత్రమే జగన్ను పట్టుకుని అందరికీ పరిచయం చేశారు. గ్రూప్ ఫోటో దిగుతున్నప్పుడు జగన్ 1-2 సార్లు బ్రదర్ అనిల్ను పక్కన నిలబడాలంటూ కోరినా కూడా అనిల్ పట్టించుకోకుండా వరుసలో దూరంగా నిలబడ్డాడు. ఇక షర్మిల కూడా కనీసం ముఖంలో చిరునవ్వు లేకుండా వచ్చావు కదా ఇక వెళ్ళు అన్నట్టుగా వ్యవహరించారు. జగన్ వేదిక దిగుతున్నప్పుడు కూడా ఎవరూ పట్టించుకోలేదు. జగన్ వెళుతూ తల్లి విజయమ్మను ఆప్యాయంగా కౌగిలించుకొని బాయ్ చెప్పి వెళ్ళారు. ఇక జగన్ భార్య భారత పరిస్థితి పాపం మరీ దారుణం. అంత పెద్ద ఫంక్షన్లో ఆమెను పలకరించే వాళ్లే కరువయ్యారు. జగన్ భారతి చకచక 5 నిమిషాల్లో కార్యక్రమం పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు. జగన్ వెళ్ళిన కొద్దిసేపటికి పవన్ కళ్యాణ్ వచ్చారు. వేదికపై ఎక్కడా లేని కోలాహలం కనిపించింది. షర్మిల, అనిల్ ఎక్కడా లేని సంతోషంతో పవన్కి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ వధూవరులను పరిచయం చేస్తూ ఫోటోలు దిగడానికి ఉత్సాహం చూపించారు.